ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాదము మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయనను పూజింప వచ్చిమని చెప్పిరి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్యభాగంలో మనం గమనించినట్లయితే మత్తయ్య ఈ యొక్క సువార్తను రచిస్తూ ఈ యొక్క సువార్తలో యేసుక్రీస్తు యొక్క వంశావళిని దావీదు వంశములో నుండి యేసుక్రీస్తు ఉద్భవిస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క వంశ వృక్షము ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. అంత మాత్రమే కాదు, కానీ పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు మత్తయి సువార్తలో ఇక్కడ నెరవేర్చబడుతూ ఉంటున్నాయి. బబులోను యొక్క చెరలో నుండి ఇశ్రాయేలు యొక్క ప్రజలను దేవుడు విడిపించిన తర్వాత, నడిపించిన తర్వాత, రక్షించిన తర్వాత ఈ యొక్క పాత నిబంధన కాలానికి క్రొత్త నిబంధన కాలానికి మధ్య డార్క్ ఏజ్ 400 సంవత్సరములు ప్రజలు చీకటిలో నివసిస్తూ ఉంటున్నారు. వారికి నాయకుడు లేడు, వారి జీవితాల్లో వెలుగు లేదు, వారి జీవితాల్లో సమాధానం లేదు. అలాంటి పరిస్థితుల్లో వారు ఒక వెలుగు కొరకు, వారిని రక్షించేదానికి ఒక రక్షకుని కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఈ 400 సంవత్సరంలో ప్రజలు చెల్లాచెదరై అనేక రీతిలుగా మరి కష్టాలకు, కన్నీళ్లకు గురవుతూ వారిని రక్షించేదానికి రక్షకుని కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు. అలాంటి సందర్భంలోనే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. వారి జీవితాలలో వెలుగు నింపేదానికి, వారి చీకటి బ్రతుకుల్లో వెలుగును ప్రసాదించేదానికి, వారిని రక్షించేదానికి లోక రక్షకుడుగా ఆయన లోకంలో జన్మించాడు. యూదులకు రాజుగా, మరి ఇక్కడ అందుకే అంటున్నా, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మరి ఆయన్ను పూజింపవచ్చితిమి అని ప్రజలు మరి ఇక్కడ చెప్తూ ఉంటున్నారు. ఎందుకనగా యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ఆ ప్రవచనము ఇక్కడ నెరవేరుస్తూ ఉంటుంది. యూదులకి ఒక రాజు పుడతాడని, ఆయన పైన రాజ్యభారం ఉంటుందని, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి తండ్రి, సమాధానకర్త అయినటువంటి అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడుతుందని యేసుక్రీస్తు పుట్టక మునుపు ఆయన ప్రవచించాడు యెషయా ప్రవక్త. ఆ ప్రవచనాలు ఇక్కడ ఈ రీతిగా మరి నెరవేర్చబడుతూ ఉన్నట్టు మనం చూస్తుంటున్నాయి. ఆయన యూదులకు రాజుగా ఆయన పుడుతూ ఉంటున్నాడని మరి అక్కడున్నటువంటి ఇక్కడ పైభాగంలో ఏ రోజు దినముల యందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి తూర్పు దేశపు జ్ఞానవంతులు వారు వచ్చి మరి అక్కడ ప్రశ్నిస్తూ ఉంటారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పింది. మరి ఇక్కడ ప్రశ్నిస్తుంటున్నాడు, యూదులకు రాజుగా పుట్టాడు అని. మరి ఆయన మీద రాజ్యభారం ఉంటుంది, ఆ ప్రజల యొక్క భారము ఆయన మీద ఉంటుంది. బలవంతుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు, నిత్యుడైనటువంటి తండ్రిగా ఆయన ఉంటున్నాడు, సమాధానకర్త అయినటువంటి అధిపతిగా ఆయన ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన లోక రక్షకుడుగా ఉద్భవించాడు, యూదులకు రాజుగా ఉద్భవించాడు. ఆల్రెడీగా ఏ రోజు రాజుగా ఉంటున్నాడు. అయినా కూడా మరి యూదులు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు, ఆయన సృష్టించుకున్నటువంటి ప్రజలు మరి
తన ప్రజల కొరకు ఆయన ఈ లోకంలో జన్మించినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి ఆయన నక్షత్రం, ఆ నక్షత్రము యాకోబులో ఉదయించింది. అదే రీతిగా ఇక్కడ యేసుక్రీస్తు ఆయన నక్షత్రం వలె ఆయన ఉదయిస్తూ ఉంటున్నాడు, ఉదయించాడు. అది నీ కొరకు, నా కొరకు. ఎందుకనగా నశించిపోతున్నటువంటి నిన్ను నన్ను ఆయన రక్షించేదానికి, తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో నిన్ను నన్ను నడిపించాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. నీవు నేను ఆ వెలుగులో ప్రయాణించేటువంటి వారిగా ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలు మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.